ఏమంటారమ్మా దీన్ని? నేనైతే ఫస్ట్ టైం చూస్తాను. ఏంటండి ఇది? బత్త బైగన్ అంటారా? దీని బత్త బైగన్ అంట. ఫస్ట్ టైం పేరు వింటా ఉన్నాను. సో అన్న అయితే ఇంకా మామూలుగా అందరూ కాయగూరలు బయట పెడతారు కదా, అన్ననే పైన దర్జాగా కూర్చొని ఉన్నాడు అనమాట. దయచేసి నన్ను హీరోని చేయకండమ్మా. అందరికి నమస్కారం అండి. మనం ఇప్పుడు రైతు బజార్ కూకట్పల్లిలో ఉన్నామండి. సో ఇక్కడ ఈ రోజు అంటే ఏమేమి ఉండబోతుందంటే పూలు, పండ్లు, కూరగాయలు, సో అన్ని ఉంటాయన్నమాట. మీకు తెలిసిందే కదా, నార్మల్ వెజిటబుల్ మార్కెట్ అని కొందరు అంటారు, సంత అని కొందరు అంటారనమాట. సో లోపలికి వెళ్ళి చూస్తాం ఈ రోజు. అంటే నాకు ఇక్కడ బాగా నచ్చిన విషయం ఏంటంటే, సో రేట్స్ అంతా కూడా ప్రెసెంట్ టుడే రేట్స్ అన్ని కూడా ఇక్కడ డిస్ప్లే చేస్తున్నారనమాట. సో మనకి ఇక్కడికి అర్థమైపోతుంది సో ఎలా ఉండబోతుందో లోపలంతా. సో నాతో పాటు రండి, ఈ రోజు మనం యాక్చువల్లీ చూపిస్తాను నేను మీకు కూరగాయలు ఎలా ఉన్నాయి, ఎంత ఫ్రెష్గా ఉన్నాయి. సో కొంతమందితో మీకు మాట్లాడిపిస్తాను కూడా, రండి. ఎస్ అండి, సో రైతు బజార్లోకి ఇప్పుడు మనం వచ్చినాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ బ్యాగ్స్ అనమాట. సో బ్యాగ్స్ స్టార్టింగ్ లో మనకు ఉంటుంది, అండ్ పూలు ఉంటుంది, అండ్ కూరగాయలు కావచ్చు, పండ్లు కావచ్చు, అన్ని ఉంటాయి. రండి మనం చూస్తాము ఎంత తాజాగా ఉన్నాయి, ఒక్కొక్కటి ఎంత ఫ్రెష్గా ఉన్నాయి, రండి చూస్తాం. అండ్ ఆరెంజెస్ ఎంతన్నా మామూలుగా కేజీ? ఇక్కడ కేజీ 70 రూపాయలు అంటా ఉన్నారు. సో ఆరెంజెస్ అంతా చాలా ఫ్రెష్ గా ఉంది. అండ్ మీ దగ్గర ఎప్పుడు ఇంత ఫ్రెష్ గా ఉంటుందో ఆరెంజెస్ కానీ, యాపిల్ కానీ అంతా? సో ప్రతిరోజు అంతా డిమాండ్ సేల్స్ అన్ని బాగా జరుగుతూ ఉంటాయి అన్న మీకు వచ్చేసి. సో అన్న అయితే ఇంకా బాగా జరుగుతూ ఉన్నారని చెప్తా ఉన్నారు. సో ఇంకా రండి మనం ఇక్కడ ఏమేమి ఉందో చూస్తాము. అండ్ యా, మనము ఇంకా పండ్లు తర్వాత కూరగాయల దగ్గరకు వచ్చేస్తాము. కూరగాయలు అయితే చాలా తాజాగా ఉన్నాయండి ఇప్పుడు ఇక్కడ వచ్చేసి. సో నేను మదనపల్లి తెలిసిందే కదా, చిత్తూరు డిస్టిక్ అంటే ఇప్పుడు అన్నమయ్య డిస్టిక్ అయింది అనుకోండి. నాది మదనపల్లి. మేమంతా లైక్ మా ఒక సైడ్ మార్కెట్ ఉంది, ఇంకో సైడ్ సంత అని కూడా ఉంటాం అనమాట మేము వచ్చేసి. సో నాకైతే మా మదనపల్లి అంతా నాకు గుర్తొస్తుంది అనమాట ఇప్పుడు. అలా ఎట్లా అన్ని కంప్లీట్లీ చాలా ఫ్రెష్గా ఉన్నాయి. బీన్స్ కానీ, లేకపోతే యాక్చువల్లీ దొండకాయలు కానీ, పచ్చిమిరపకాయలు కానీ. సో మనకి ఎప్పుడు తాజాగా ఉంటుంది అంటేనా. సో రేట్లు అయితే బయట ఎంత రేట్లు ఉన్నాయి, లోపల కూడా అంతే రేటు ఉంటుంది. సో మీరేం ఎక్కువ చెప్పడం అట్లయితే ఉండదు, అవునా? అది అన్న సేల్స్ అయితే బాగా జరుగుతుందా మీకు ప్రతిరోజు? ఓకే అన్న, నమస్తే అన్న. సో అంత పూజా సామాగ్రి అంతా ఇక్కడ దొరుకుతుంది అనమాట మీకు వచ్చేసి. సో బయట చూసేసరికి ఓన్లీ పూలు, పండ్లు, కాయగూరలు మాత్రమే అనుకున్నాను అనమాట. సో పూజా సామాగ్రి కూడా దొరుకుతుందని లోపలికి వచ్చిన తర్వాత నాకు అర్థమైంది. సో అంతా మీరు వచ్చేసి మంచి జెన్యూన్ రేట్స్కి ఇస్తూ ఉంటారా? అవునా? సో ఎప్పుడు ఉంటుంది? ప్రతిరోజు ఉంటారా మీరు? 20 years నుంచి? అవునా? ఓ ఓకే ఓకే ఓకే. సో ఓకే రండి. అండ్ దెన్ ఏమంటారమ్మా దీన్ని? నేనైతే ఫస్ట్ టైం చూస్తాను. ఇంతలా వంకాయ బత్త బైగన్ అంటారా? దీని బత్త బైగన్ అంట. ఫస్ట్ టైం పేరు వింటా ఉన్నాను. అంటే వంకాయలు చూస్తాను, గుత్తంకాయలు చూస్తాను, కానీ ఈ సైజులో ఉండేది ఇంకా పెద్ద గుత్తంకాయ అనుకున్నాను. కాదా దీని పేరు? అది కాదా? ఎట్లమ్మా దీంతో మనము కూర వండుకోవచ్చు, పచ్చడి చేసుకోవచ్చు? పచ్చడి చేసుకోవచ్చు, మనం తరిగి ఇంక సాంబార్ కూడా చేసుకోవచ్చా కొంచెం వేయించుకొని? అవునా? అంతా ఎట్లమ్మా మీకు సంతోషమైనా? బాగానే పోతా ఉందా ఇక్కడ వచ్చేసి? పర్వాలేదు అంటారు. ఇంకా జనాలు వస్తే ఇంకా మేలు అంటారా? వస్తారులేండి ఖచ్చితంగా. మనం రైతు బజార్ గురించి అందరూ తెలుసుకుంటారు, జెన్యూన్ రేట్లు ఉంటాయి, వస్తారు, సంతోషం. సో అన్న అయితే ఇంకా మామూలుగా అందరూ కాయగూరలు బయట పెడతారు కదా, అన్ననే పైన దర్జాగా కూర్చొని ఉన్నాడు అనమాట. సో అన్న ఎట్లా అంత మొక్కజొన్న అంత జెన్యూన్ రేట్స్ అమ్ముతా ఉంటారా మీరు? బయట ఎంత రేట్ చూపిస్తే ఆ రేటుకే ఆ రేటుకి అమ్ముతా ఉంటారు. ఏమి ఒక 5 రూపాయలు ఎక్కువ తీసుకునేది అట్లంతా ఏముండదు మనకి ఇక్కడ. ఇంకా తక్కువకి ఇస్తారు బయట ఉండేదానికంటే. సో నిజంగా సంతోషం. ఎందుకంటే మనకు కొన్నిసార్లు రేట్లు కొంతమంది భయపడతా ఉంటారు అనమాట. ఎందుకంటే నేను కూడా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి నేను వచ్చినాను కాబట్టి ఈ రోజు ఎంత ఉంటుంది అని అనుకుంటా ఉంటారు. సో బయట ఉండే రేట్ల కంటే ఇక్కడ లోపల ఇంకా తక్కువగా ఇస్తాం, కానీ ఎక్కువ మాత్రం ఇవ్వమని చెప్తా ఉన్నారు. సంతోషం అన్న మీరు అట్లా చెప్పినందుకు. ఎలా ఉంది సేల్స్ అంతా? ఎట్లుంది మీ దగ్గర? పర్లేదు అని అంటున్నారు. అవునులేండి, బిజినెస్ ఇది. ఉండదులేండి. జాబ్ అయితే ప్రతిరోజు ఒకేలాగా ఉంటుంది, కానీ బిజినెస్ కాబట్టి ఫ్లక్చుయేషన్స్ ఉంటుంది. సో ఓకే అన్న, మీకు ఇంకా ఇంప్రూవ్ కావాలా? సో ప్రతిరోజు కూడా బిజినెస్ బాగుండాలా అని నేను కోరుకుంటాను. ఓకే అన్న, థ్యాంక్ యూ. సో క్యాబేజ్ అయితే చాలా ఫ్రెష్గా ఉంది. ఎంత నా క్యాబేజ్? కేజీ 25? కేజీ 25 ఎంత? ఒక్కొక్కటి ఎంత ఉంటుంది మీకు తెలిసి? ఎన్ని గ్రాములు ఉంటుంది ఇది? కేజీ పైన వస్తుందంటారా? సో పైనాపిల్ ఉన్నాయి, సపోటాలు ఉంది, డ్రాగన్ ఫ్రూట్ కూడా ఉందా అన్న? మామూలుగా బండ్లలో డ్రాగన్ ఫ్రూట్ అప్పుడప్పుడు అమీర్పేటలో వస్తూ ఉంటుంది, కానీ సో నేనైతే మార్కెట్లో చూడడం ఇదే ఫస్ట్ టైము. సో అంత ఎట్లన్నా మీ దగ్గర కాస్ట్లీయెస్ట్ ఫ్రూట్స్ అన్నీ ఉన్నాయి? అవునా? ఎంత ఉంటుంది డ్రాగన్ ఫ్రూట్ ఈరోజు? ఎంత చెప్పండి? 200 అమ్ముతారా, 150 అమ్ముతాం. కిలోనే అమ్ముతారా? 150? అవునండి, ఒక్కొక్క పీస్ 70-75 కూడా అమ్ముతా ఉన్నారు బయట. కవర్ లో ఉంటది, ఇంపోర్టెడ్ అది. ఇది ఇక్కడదే. అవునా? ఓకే 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 ఓకే. అండ్ పైనాపిల్ 50, 60, 70 సైజ్ బట్టి ఉంటుంది. అదే కాస్ట్లీయెస్ట్ ఫ్రూట్స్ అన్ని మీ దగ్గర ఉన్నాయన్నమాట. సో రేట్లు కూడా బాగా మంచి అఫోర్డబుల్ ప్రైసెస్ ఏనండి, మంచి జెన్యూన్ ప్రైసెస్ కి ఇస్తా ఉన్నారు. రీజనబుల్ రేట్ ఉంటుంది మీ దగ్గర. సో అది రైతు బజార్లో మీరు లోపలికి వస్తే మీరు వీళ్ళనంతా చూడొచ్చు అనమాట, వీడియోలో ఉండే వాళ్ళనంతా. వాళ్ళ దగ్గరకు వచ్చి మీరు ఖరీదు చేయొచ్చు. ఓకే అన్న, థ్యాంక్ యూ.
సో కందగడ్డ వాము ఇంత సైజులో ఉండేది అంటే కూరగాయలు అప్పుడప్పుడు ఇంట్లో మా అమ్మ తెస్తా ఉంటుంది కానీ సో నేనైతే కందగడ్డ ఇంత సైజులో ఉండేది నేను చూసాను. ఎంత మా కందగడ్డ ఈరోజు ఎంత కేజీ ఎంత? 23 రూపాయల కందగడ్డ కేజీ. బెటర్, బయటతో పోల్చుకుంటే రేటు కొంచెం తక్కువే ఇక్కడ. అంటే క్వాలిటీ కూడా చాలా బాగుంది కందగడ్డ అయితే. సో అందుకే అప్పుడప్పుడు కూరగాయల గురించి తెలుసుకుంటా ఉండాలన్నమాట జెంట్స్ కూడా. కరోనా టైంలో అయితే ఇంకా తెలుసుకొని వంటలు కూడా చేస్తారు ఇంట్లో, సంతోషం. ఇంకా తెలుసుకుంటా ఉండాలన్నమాట. సో నేనైతే చాలా నేర్చుకోవాలి. కందగడ్డ ఈ సైజులో ఉంటుంది అని నాకు ఈరోజే తెలిసింది. సంతోషం, బాగా సేల్స్ జరగల మీకు. మా మదనపల్లిలో 30, మొన్ననే 4 days బ్యాక్ అనమాట. సో మదనపల్లితో కంపేర్ చేసుకుంటే 5 రూపాయలు తక్కువే ఇక్కడ. ఈ దొండకాయలు అంటే మరీ నాకు ఏం తెలియదు అని అనుకోద్దండి, కానీ దొండకాయలు కావచ్చు, లేకపోతే కొన్ని క్యారెట్ కావచ్చు, ఆలు కావచ్చు, వీటితో అన్ని చేస్తూ ఉంటారు. కానీ ఆ సైజు కందగడ్డను అయితే చూడడం ఫస్ట్ టైం ఇక్కడ. ఇట్లా ఫ్రెష్గా ఉంటుందన్న ప్రతిరోజు మీ దగ్గర? ఫ్రెష్ స్టాక్ ఎప్పుడు వచ్చినా ఇక్కడ ఫ్రెష్ స్టాక్. కూకట్పల్లి రైతు బజార్కి వస్తే ఫ్రెష్గానే ఉంటుంది అని అందరికీ ఇంకా మార్క్ అనమాట. అవునా? ఓకే. సో అది అండి రైతు బజార్. మీరు చూసారు కదా కూకట్పల్లిలో, మీకు చూపిస్తామని నేను వీడియో రికార్డ్ చేస్తాను. కూరగాయలు అయితే ఈరోజు ఏం తీసుకోలేదు, ప్రెసెంట్ అయితే ఇంట్లో ఉన్నాయి. బట్ ఖచ్చితంగా ఇది చూసిన తర్వాత ఇక్కడికి వచ్చి తీసుకోవాలా. ఎంతో ఫ్రెష్ గా ఉంది. అండ్ అట్ ద సేమ్ టైం అఫోర్డబుల్ ప్రైజెస్ అండి. బయట ఉండే దానికంటే ఒక 5 రూపాయలు 10 రూపాయలు తక్కువే ఉందన్నమాట మనకి ఇక్కడ. అండ్ కూరగాయలు కూడా చాలా ఫ్రెష్ గా ఉన్నాయి. పూలు కావచ్చు, పండ్లు కావచ్చు, కూరగాయలు కావచ్చు, ప్రతి ఒక్కటి చాలా ఫ్రెష్ గా ఉంది. అఫోర్డబుల్ ప్రైజెస్ అనమాట, తక్కువ ప్రైజెస్ కే ఉంది. అండ్ అట్ ద సేమ్ టైం సెంటర్ లో ఉంది. సో దట్స్ ఇట్ ఫర్ ద డే గైస్. యాక్చువల్లీ మళ్ళీ డిఫరెంట్ బ్లాగ్స్ తో కొత్త కాన్సెప్ట్స్ తో మళ్ళీ కలుస్తాము.